हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ కాన్వర్జేషన్ లో మనం ఉచిత బస్సు, ఫ్రీ బస్సు ఫెసిలిటీస్ వచ్చాయి కదా, ఆధార్ కార్డు తీసుకు వెళ్లకుండా వెళ్ళిన ఒక లేడీ అండ్ కండక్టర్ మధ్యలో కాన్వర్జేషన్ చూద్దాము. ఓకే, అన్నయ్య లైక్ భాయి సాహబ్ అంటూ ఉంటాం కదా హిందీలో. ఓకే, నేను ఫ్రీ బస్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. భాయి సాహబ్, मैं फ्री बस सुविधा का उपयोग करना चाहती हूँ. मैं फ्री बस सुविधा, సువిధ అంటే సదుపాయము, ఉపయోగ కర్నా చాహతీ హూ, ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. చాహతీ హూ కండక్టర్. జీ, అవునండి, దీనికోసం ఆధార్ కార్డు చూపించడం అవసరం. जी मैडम, इसके लिए आधार कार्ड दिखाना जरूरी है. इसके लिए आधार कार्ड दिखाना जरूरी है. అయ్యో, నేను ఇవాళ ఆధార్ కార్డు ఇంట్లోనే మర్చిపోయాను. ఇవాళ ఆధార్ కార్డు ఇంట్లోనే మర్చిపోయాను. हो, मैं आज आधार कार्ड घर पर भूल आई हूँ. आज आधार कार्ड घर पर भूल आई हूँ. घर पर అంటే ఇంటి వద్ద అని వస్తుంది. పర్ అంటే ఓన్లీ మీద అనే కాదు అర్థము, వద్ద అని కూడా వస్తుంది. సో ఇంటి వద్ద మర్చిపోయి వచ్చాను. పర్వాలేదు అక్క, మీ మొబైల్ ఆధార్ ఫోటో ఉందా? కోయి బాత్ నహీ. పర్వాలేదు అనేటువంటి వర్డ్ కి హిందీలో కోయి బాత్ నహీ. ఓకే, సింపుల్ గా నేర్చుకోండి. క్యా आपके मोबाइल में आधार कार्ड का फोटो है? మీ మొబైల్ ఆధార్ కార్డ్ ఫోటో ఉందా? కండక్టర్ చాలా మంచివాడు. ఎస్, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు కదా. యా, అవును, నా మొబైల్లో ఆధార్ ఫోటో ఉంది. मेरे मोबाइल में आधार का फोटो है. मेरे मोबाइल में आधार का फोटो है ఉంది. సరే, ఆ ఫోటో చూపండి. ठीक है, वह फोटो दिखा दीजिए లేదా దిఖాయియే అని కూడా చెప్పొచ్చు. ठीक है, वह फोटो दिखाइए. ఇదిగో నా ఆధార్ ఫోటో. यह लीजिए मेरा आधार फोटो. यह लीजिए మీన్స్ చూపిస్తుంది. ఓకేనా, జస్ట్ ఓకే. यह लीजिए, देखिए, చూడండి. ఓకే, మేరా ఆధార్ ఫోటో. బాగుంది అక్క, మేడం అన్నారు కాబట్టి మేడమేనండి. టీ బాగుంది మేడం, నేను ఎంట్రీ చేస్తాను. ठीक है मैडम, मैं आपकी ఎంట్రీ कर देता हूँ. ఓకేనా, మీరు ఎక్కినట్టుగా నేను ఎంట్రీ చేస్తాను. ధన్యవాదాలు, మీరు చాలా సహాయం చేశారు. ధన్యవాద్, ఆప్నే బహుత్ మదత్ కీ. అంతే కదా, దింపేయకుండా చాలా సహాయం చేశాడు కదా. ధన్యవాద్, ఆప్నే బహుత్ మదత్ కీ. కండక్టర్ ఇక్కడ మిస్కులైన్ అయినప్పటికీ మదత్ కీ అని ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ సబ్జెక్ట్ కి నే వచ్చింది, ఆప్నే. మదత్ అనేది స్త్రీలింగ శబ్దము. ఆప్నే బహుత్ మదత్ కీ. సరే మేడం, వచ్చేసారి దయచేసి ఆధార్ కార్డు వెంట తీసుకురండి. ఓకేనా, ఇప్పటికి సహాయం చేశాను, నెక్స్ట్ టైం అలా కాదు. అగిలీ బార్, వచ్చేసారి లేదా నెక్స్ట్ టైం అని కూడా అనొచ్చు. అగిలీ బార్ కృపయా ఆధార్ కార్డ్ సాత్ మే రఖియేగా. మీతో పెట్టుకోండి
లేదా తీసుకురండి. రఖియేగా అంటే పెట్టుకోండి. అగలీ బార్ కృపయా ఆధార్ కార్డ్ సాత్ మే రఖియేగా. ఓకేనా? సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీతో ఉంచుకోండి. ఒక జిరాక్స్ ఎక్స్ట్రా మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోండి. ఓకేనా? సో ఇలా ఫ్రీ బస్ రిలేటెడ్ ఆధార్ కార్డు మర్చిపోవడము, ఆధార్ కార్డు తీసుకురండి అనేటువంటి కాన్వర్జేషన్ చాలా సింపుల్ గా నేర్చుకున్నాం మనం. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం కాన్వర్జేషన్స్ మాక్సిమం 13 to 20 కాన్వర్జేషన్స్ నేర్చుకున్నాము. ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. ఓకే, సో యూ కెన్ ఫైండ్ సో మెనీ కంటెంట్స్. ఈవెన్ బేసిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ సెంటెన్సెస్ కానీ వొకాబులరీ కానీ అన్నీ ఉన్నాయి. సో learn Hindi. Thank you.